స్టూడియో 4 తెలుగు న్యూస్ కి స్వాగతం. పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో మంగళవారం శ్రీ క్రోధినామ ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంచిపెట్టారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ఉగాది పండుగ వచ్చిందంటే పచ్చదనం పరిశుభ్రతతో కనిపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవతలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు శ్రీనివాసరాజు, శ్రీనివాస్, సూరితో పాటు సభ్యులు ఉన్నారు. ఈరోజు బైంసపట్టణంలో ఉగాది పండుగను పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బైంసపట్టణంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాము. అలాగే ఈ బైంసపట్టణంలో నిరుపేదలకు అంటే రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళకు ఒక 80 మందికి ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది సేవా సమితి ఆధ్వర్యంలో. అలాగే హాస్పిటల్లో పేషెంట్స్ అటెండర్స్ ఉన్నారు, వాళ్ళకు 80 మందికి మెంబర్స్కి అంటే రోజు 150 నుంచి 160 మందికి మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఘనంగా ఈ ఉగాది పురస్కారాన్ని ఉంచుకొని ఇక్కడ ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అలాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమము, ఇలాంటి కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు బైంసపట్టణంలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. కాబట్టి మాకు ఎవరైతే ముందుకొచ్చి మా దాతలు సహకరిస్తున్నారో వారందరికీ ఈ తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు. వారికి అందరికీ బాబా వారి అండదండలు ఆశీస్సులు దండిగా మెండిగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్, జై సాయిరామ్.